హాయ్ అండి. భారీ భూకంపం పరిస్థితి దారుణం అని నీ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. వీడియోలోకి వెళ్లే ముందు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అలాగే వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన క్లిక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, దయచేసి లైక్ చేయండి. ద్వీప దేశం తాయివాన్ లో మరోసారి భారీ భూకంపం సంభవించింది. సోమవారం సాయంత్రం నుండి మంగళవారం తెల్లవారుజామున వరకు సుమారు 80 ప్రకంపనలు రావడంతో ప్రజలు వణికిపోయారు. వీటిలో అత్యధిక తీవ్రత 6.3గా నమోదైంది. హువాలిన్ తూర్పు కౌంటీలో భూమికి 5.5 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రం ఉన్నట్టు తైవాన్ వాతావరణ శాఖ తెలిపింది. మొదటి భూకంపం 5.5 తీవ్రతతో సంభవించగా చివరిది 6.3గా నమోదైంది. భూ ప్రకంపనల దాటికి హువాలీలోని పలు భవనాలు దెబ్బతిన్నట్టు తెలుస్తుంది. అలాగే రాజధాని తైపీలో సహా పశ్చిమ తైవాన్లోని పలు ప్రాంతాల్లో దీని ప్రభావం ఉన్నట్టు సమాచారం. అక్కడ కూడా పలు భవనాలు ప్రభావితమైనట్టు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. భవనాలు ఊగిపోవడంతో ప్రజలు ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు. జపాన్, చైనా, ఫిలిప్పీన్స్ లోనూ స్వల్ప ప్రకంపనలు సంభవించినట్టు తెలుస్తోంది. అయితే ఆస్తి ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలు వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ నెల 3వ తేదీన కూడా తైవాన్లోని హువాలీలోనూ భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రెక్టర్ స్కేల్ పై 7.5 తీవ్రతతో నమోదు కాగా అనేక భవనాలు నేలకూలాయి. దీంతో 14 మంది మరణించారు. అప్పటి నుండి వరుసగా భూకంపనలు సంభవిస్తూనే ఉన్నాయి. భూకంపాలు రావడానికి అధిక అవకాశం ఉండే 2 రెక్టోనిక్ ప్లేట్స్ జంక్షన్ వద్ద తైవాన్ ఉంది. అందుకే ఆ దేశం ఎక్కువగా భూకంపాలకు గురవుతోంది.